శిల్ప_చారి గారు కామెంట్ చేశారు, మనశ్శాంతి దొరికే మార్గం చెప్పండి గురుగారు. అమ్మా నాన్నని ప్రేమించండి, తోటి వారితో నవ్వుతూ ఉండండి, భగవంతుణ్ణి సంపూర్ణంగా విశ్వసించండి, నువ్వు నమ్మినటువంటి దేవుణ్ణి తప్పక ఫాలో అవ్వండి, ప్రశాంతంగా ప్రాణాయామం చేయండి, నిరంతరం భగవన్నామస్మరణ, మీ పనులు మీరు చేసుకుంటూ నిరంతరం భగవన్నామస్మరణ, మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, ప్రతినిత్యం తల్లిదండ్రుల్ని పూజించండి, ప్రతినిత్యం వాళ్ళ కాళ్ళకి నమస్కరించండి, తప్పకుండా అందరితో కలిసి భోజనం చేయండి, అందరితో కలిసి ఓపెన్గా మాట్లాడండి. ఈ నోరు ఇలా ఉండాలి, అంటే నోరు విప్పారి ఎప్పుడు కూడా చిరుమందహాసంతో ఉంటే మనశ్శాంతి దొరుకుతుంది. అందరూ నా వాళ్ళని చెడ్డవాళ్ళు కనబడతారు, చెడ్డవాళ్ళే లోకం ఎందుకు ఉంటుంది? రాముడికి చెడ్డవాడు రావణాసురుడు, లక్ష్మణస్వామికి హిరణ్యకశిపుడు, ఇలా అందరూ నక్షత్రులే ఉంటారు, చెడ్డ మంచి రెండు ఉంటాయి. కాబట్టి మనం ఉన్నటువంటి దారిలో చెడు మంచి రెండు ఉంటాయి, దారి ఎప్పుడూ మనకి సవ్యంగా ఉండదు. కాబట్టి మనం అందరితో చిరుమందహాసంతో ఉంటే శుభంగా ఉంటుంది. నచ్చిన దైవము, ఇష్టదైవాన్ని ప్రార్థన ఎప్పుడు విడవకండి. ఆ యొక్క స్వామి పాదసేవ, ఆ తల్లి పాదసేవ నిరంతరం చేయండి, ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది నిజం, ఇది తథ్యం. అలాగే ఆస్ట్రో సిండికేట్ని ఎప్పుడు ఫాలో అవుతుండండి, ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీతో పాటుగా మరొక 100 మందిని ప్రశాంతంగా ఉండాలంటే మీరు తప్పకుండా శిల్ప గారు 100 మంది చేత మీరు సబ్స్క్రైబ్ చేయించాలి. నమస్కారం, శుభమస్తు.